నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వంపై అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా సరే సంపద సృష్టించడం లేకపోగా అప్పులు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇదంతా కూడా వాస్తవమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. మా శ్రావణి మన వీక్షకులకు. మాజీ మంత్రి అంటే గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సార్ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంపద సృష్టిస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటూ బీరాలు పలికిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయకపోగా అప్పులు తెగ చేసేశారు, అసలు రాష్ట్రానికి ఏం చేయలేదు అంటూ ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఏంటి ఈ మాటలను ఏ విధంగా చూడాలంటారు? ఒక పక్కము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం వైపు అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలని చూస్తుంది. ఇప్పుడు బుగ్గన అనే కాదు, కొందరు వైసీపీ నేతలందరూ కూడా ఏ విమర్శలు చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే ఆయన అదే అన్నాడమ్మా, మేము ఒక ప్రతిపక్ష బాధ్యత మాకు అప్పచెప్పారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నామని కూడా అన్నాడు ఆయన. అంటే ఏంటంటే ఆయన మాట్లాడింది మీరు ఇంతకుముందు చెప్పారు, ఇక్కడ హైదరాబాదు ప్రెస్ క్లబ్లో మాట్లాడాడని. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి. వాళ్ళకి అక్కడ పార్టీ ఆఫీస్ ఉంది. ఆ పార్టీ ఆఫీస్ నుంచి మాట్లాడితే ఉందాగా ఉంటుంది. వాళ్ళకి నిజమే, వాళ్ళకి ప్రతిపక్షం బాధ్యతలు ఇచ్చారు. 11 మంది శాసనసభ్యులను కూడా ఎన్నుకున్నారు జగన్మోహన్ రెడ్డితో సహా. కానీ వాళ్ళు ఇంతవరకు 10 నెలలు అవుతుంది అన్నాడు కదా. మరి ఈ 10 నెలల్లో ఒక్కసారన్నా శాసనసభకి వెళ్ళి ప్రజల తరపున వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, ఇది శాసనసభ్యులుగా మేము ఎలక్ట్ అయిపోయాం కాబట్టి 5 ఏళ్ల పాటు మమ్మల్ని ఎవడేం చేయలేడు, మేము అలవెన్సులు తీసుకుంటాము, శాలరీలు తీసుకుంటాము, పెర్క్స్ తీసుకుంటాము, కారు అలవెన్సులు అని ఇవన్నీ అని చాలా ఉంటాయి. దాదాపు ఒక్కొక్క శాసనసభ్యుడికి 3-4 లక్షల దాకా వస్తాయి. అవి తీసుకుంటానికి శ్రద్ధ చూపుతున్నారు. కానీ వాళ్ళు ఆ శాసనసభలోకి వెళ్ళి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడిన మాటలు అక్కడ మాట్లాడితే ఒక పవిత్రత ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. ఏది ఎక్కడ మాట్లాడాలో ఆ వేదిక మీద మాట్లాడాలి, రాంగ్ ప్లేస్లో మనం మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసలు హైదరాబాదులో పక్క రాష్ట్రంలో కూడా కాదు, బెంగళూరులో ఎక్కువ ఉంటాడని చెప్తారు. అసలు ఎక్కడన్నా ఉండి ఏ నాయకుడైనా ఆ పార్టీ కార్యాలయం నుంచి బాధ్యతగా మాట్లాడాలి, ఆ రాష్ట్రంలో మాట్లాడాలి. పక్క రాష్ట్రంలోంచి మాట్లాడటంతోనే ఆ పవిత్రత దెబ్బతింది. సరే, ఏదో ఒక చాట మాట్లాడాడని అనుకుందాం మనం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో చేసిన పని ఏముంది? ఇప్పుడు ఆయన అంటాడు మద్యం మేము బాగా నడిపించాము మద్యం విధానం అని. వాళ్ళ నాయకులే చెప్పారు మద్యం విధానంలో జరిగిన ప్రజల నుంచి దోపిడీ మూలనే మా ఓటమికి ప్రధాన కారణం అని చెబుతున్నాడు. ఈయన ఇవాళ ప్రశంసిస్తున్నాడు మద్యం విధానాన్ని. ఆ మద్యం విధానాన్ని మీద మా మీద కేసులు పెడుతున్నారని చెబుతున్నాడు. ఆయన ఇంకోటి ఏం చెబుతున్నాడు, ఒక సపోజ్ 100 రూపాయలకి గతంలో తెలుగుదేశం హయాంలో కనుక 100 రూపాయలకి ఒక మద్యం తయారైతే డిస్టిలరీలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకి ఆక్షన్ ద్వారా షాపులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఒక మాట అనుకుని ఒక్కొక్క ప్రాంతంలో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువేసి అమ్ముకుంటూ ఉండేవాళ్ళు. ఆ 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోయాయి అని. కానీ వాళ్ళు కూడా అప్పుడు వేలంపాట ద్వారా ప్రభుత్వానికి ఫీజు కట్టారు. ఈయన ఏం చెబుతున్నాడంటే ఆ డబ్బులు అంతా బయటికి వెళ్ళకూడదు, మేము ప్రభుత్వంలోకి రావాలని చెప్పి ప్రభుత్వం తరపున అమ్మించాము. మేము ఆ సంపద అంతా కూడా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి ఆ డబ్బులు మాత్రమే మేము అమ్మఒడని, ఆసరా అని, ఈ సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు ఇవన్నీ ఇచ్చాము అని. నిజానికి వాళ్ళు మొత్తం ఈ మద్యం వ్యాపారంలో 99.32% ఈ డిజిటల్ రూపంలో కాకుండా నగదు రూపంలోనే జరిగినాయి. అక్కడ పెద్ద అవినీతికి అవకాశం దొరికింది. అక్కడ నిజంగా కనుక ఆయన అన్నట్టు కనుక డిజిటల్ పేమెంట్స్ ద్వారా కనుక జరిగి ఉంటే ఎక్కడికక్కడ స్పష్టత వచ్చేది. డిస్టిలరీ నుంచి ఏపీ బెవరేజెస్ ఎంత తీసుకుంది, ఏపీ బెవరేజ్ నుంచి రిటైలర్కి ఎంత అమ్మారు అనేది రికార్డ్ అయ్యేది. కానీ ఎక్కడ రికార్డులు దొరకడం లేదు. తర్వాత దీనికి ఒక పెద్ద కుంభకోణం నడపటానికి కశిరెడ్డి అనే ఒక వ్యక్తిని బాధ్యత అప్పచెప్పాడు. అది ఆయన చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు, కశిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు. అది జగన్మోహన్ రెడ్డి గారు మాతోనూ ఈ మద్యం అనేది చాలా ఆదాయం వస్తుంది, అందువల్ల ప్రభుత్వానికి కాకుండా మనకి ఎక్కువ వచ్చేటట్టుగా చూడండి, అలాంటి విధానాన్ని అనుసరించమని చెబితే వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మద్యం విధానంలో 2 సార్లు విజయసాయి రెడ్డి గారి ఇంట్లో మిథున్ రెడ్డి, కశిరెడ్డి రాజు,
తర్వాత విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, అతను వాసుదేవరెడ్డి అసిస్టెంటు, తర్వాత నిరంజన్ రెడ్డి అని సీఎంఓ ఆఫీస్లో వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఈ విధానాన్ని ఎట్ట రూపొందించారంటే, ప్రభుత్వం నుంచి అసలు ఎక్కడ కూడా వీళ్ళు మాట్లాడుకునేవి కూడా టెలిఫోనిక్ సంభాషణలు కూడా కాదు, ఎక్కడ రికార్డు కూడా జరగకుండా చేశారు. తర్వాత మొత్తం సాఫ్ట్వేర్ అంతా పాత విధానాలంతా తీశారు. కేవలం ఒక హైటెక్ సంభాషణల ద్వారా మాత్రమే వీళ్ళ మధ్యలో సంభాషణలు నడిచాయి. ప్రతి 6 రోజులకు ఒకసారి ఇందులో వ్యవస్థలో పోగైన డబ్బు మొత్తాన్ని బయటికి తీసేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళీ ఎఫ్రెష్ అనమాట. అంటే ఎక్కడా కూడా మిగులు బాకీలు ఉండకూడదు. ఇప్పటికప్పుడు ప్రతి 5-6 నెలల రోజులకి మొత్తం ఊడ్చినట్టుగా ఆ డబ్బు మొత్తం ఎవరికైతే చెందాలో పెద్ద వ్యక్తికి పంపించేసామని చెప్పాడు. మాకు వచ్చేది కొద్ది మార్జిన్లే. వీళ్ళందరూ కూడా ఆ విధమైన దోపిడీ చేశారు. నిజంగా కనుక మద్యం మీద వచ్చిన ఆదాయం కనుక ప్రభుత్వ ఖజానాకి వెళ్ళి అక్కడి నుంచి కనుక సంక్షేమ పథకాలకు పెడితే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఆ ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చింది 2.5 లక్షల కోట్లు అనేది అన్నీ త్రూ బ్యాంక్ అకౌంట్ల ద్వారానే వెళ్ళినాయి కదా. ఆ 2.5 లక్షల కోట్లు కాదు కదా వీళ్ళు చేసిన అప్పు. అట్లాగే కనుక అయ్యుంటే కనుక ఇవాళ అంత చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. ఈ మద్యం విధానం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వచ్చిందో కేవలం నగదు రూపంలోనే జరిగింది. తర్వాత డిస్టిలరీస్ అన్నిటినీ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు కబ్జా చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన బ్రాండ్లు తయారు చేసి ఇష్టం వచ్చిన నాసి రకం తయారు చేసి అక్కడ మహా ఉంటే 20 రూపాయలు అయ్యేదాన్ని రిటైల్గా అమ్మేటప్పటికి 200 రూపాయలు దోపిడీ చేశారు. దీని మూలన పేద వర్గాలు ఎక్కువ నష్టపడింది వాళ్ళే. వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, వాళ్ళ లివర్లు దెబ్బతిన్నాయి, నర్వస్ సిస్టమ్ దెబ్బతింది, అకాల మరణాలు చనిపోయారు. చాలామంది చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి వితంతువులు అయ్యారు. వాళ్ళ వితంతు పెన్షన్లు పెరగటానికి కూడా సంఖ్య కారణం కూడా అదే. వాళ్ళ నాయకులు ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయన రాజశేఖర్ రెడ్డి టైం నుంచి వాళ్ళ కుటుంబ ఆత్మీయుడు, శ్రేయోభిలాష, ఆయన కూడా చెప్పాడు విపరీతమైన దోపిడీ జరిగింది మద్యం విధానం వలన. దాంతో ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది. నిజంగా కనుక వీళ్ళు మద్యం మూలానే ఆ డబ్బునంతా కనుక ప్రభుత్వంలోకి తెచ్చి ఆ డబ్బును మళ్ళీ సంక్షేమానికి ఉపయోగిస్తే 175కి 175 సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. వాళ్ళ మాజీ మంత్రులు కూడా చెప్పారు మా మద్యం విధానంలో దోపిడీ జరిగి ప్రజలు గమనించారు. వాళ్ళకి అర్థమైపోయింది మనల్ని నష్టపెడుతున్నాడు, ఇతను దోసుకు తింటున్నాడు అనేది. ఇవాళ ఆయన ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తున్నాడు. తర్వాత వాళ్ళ 11 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు అసలు అసెంబ్లీకి ఒక్కసారి కూడా వెళ్లకుండా ఆ బాధ్యతను నెరవేర్చలేనప్పుడు ఆ 11 మంది సభ్యులు అసలు ఉండాల్సిన అవసరమే ఉంది. నైతికంగా వాళ్ళు రాజీనామా చేయమని షర్మిల కూడా అడిగింది. కావాలంటే మీరు రాజీనామా చేయండి, ఈసారి పోటీ చేయకండి, ఎందుకంటే మీకు ప్రజల తరపున మాట్లాడే ఉద్దేశం లేదు, శాసనసభలో ప్రస్తావించే శక్తి లేదు, ఓర్పు లేదు, నేర్పు లేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు శాసనసభ్యులుగా ఉండారని కూడా అడుగుతున్నారు. నియోజకవర్గాల్లో కూడా అడుగుతున్నారు. తర్వాత ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక మంత్రి. ఆ రోజున ఈ ఆర్థిక ఇవన్నీ పట్టుకుని గణాంకాలు పట్టుకుని వెళ్తే నియోజకవర్గాల్లో జనం అడిగారు, మా దగ్గర మీరు తీసుకుంటున్న పన్నుల రూపంలోనూ మద్యం రూపంలోనూ తీసుకుంటున్నది ఎంత, మాకు ఇస్తున్నది ఎంత, మీరు తాటాకు తీసుకుని మాకు ఏ తాకు ఇచ్చారనేది ఆ రోజే అన్నారు. ఆ రోజే మీకు అసలు మేము ఓట్లు వేయమని కూడా మొఖాలు చెప్పారు. వీళ్ళు గడప గడపకి అని తిరిగారు కదా లిస్టులు, మీ ఇంట్లో ఇంతమందికి ఇది ఇచ్చాము అది ఇచ్చామని. కానీ మా ఇంట్లో నుంచి మీరు ఎంత తీసుకున్నారనేది కూడా వాళ్ళు ఆ రోజున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి నియోజకవర్గం దోన్ నియోజకవర్గంలో కూడా ప్రజలు అడిగారు. కాబట్టి బుగ్గన గారు వ్యక్తిగతంగా ఆయన చెప్పినవన్నీ కూడా తనకి తను అప్లై చేసుకుని చూసుకోవాలి. నేను ఈ విధంగా హైదరాబాద్లో మాట్లాడటం కరెక్టా? రెండోది, మన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పార్టీగా మనం ఎక్కడన్నా మన బాధ్యతలు నెరవేర్చామా? యలహంక ప్యాలెస్లో ఉంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా జనంలోకి వచ్చాడా? తర్వాత సంక్రాంతి తర్వాత నేను వచ్చి మీకు కలుస్తాను ప్రజలందరిని అన్నాడు. అసలు ప్రజలు కాదు, మొన్న గుడివాడ అతను కొడాలి నాని వెళ్ళి ప్యాలెస్లో అది గుంటూరు మిర్చి యార్డు ఉద్యమంలో వెళ్దామని వస్తే ఆయన లోపలికి వెళ్ళగలిగాడా? క్యాంప్ ఆఫీస్ బయటకన్నా వెళ్ళగలిగాడా? గేటు దగ్గర ఆపేశారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వ్యవహార శైలిలోనూ మార్పు రాలేదు, వాళ్ళ నాయకుల్లో కూడా మార్పు రాలేదు. అసలు వాళ్ళ ఏ కార్యకర్త కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఈ పార్టీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి మనందరినీ కలుస్తాడు, ఏదన్నా ఒక పార్టీ కార్యక్రమం చేస్తుందన్న ఆశ కూడా వాళ్ళకి లేదు.
ఇప్పుడు ఇన్నాళ్ళకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చాడు బయటికి. ఆయన ఏదో బెంగళూరులో వ్యాపారాలు చేసుకున్నాడు. వ్యాపారాలు చేయడం తప్పని అంటలేదు, కానీ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజల పట్ల కూడా సమయం కేటాయించాలి. లేదు ఇక నాకు కేటాయించడం కుదరదంటే వ్యాపారంలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆయన అడగాల్సింది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలని, మనకిచ్చిన బాధ్యతను మీరు ఎందుకు నెరవేర్చకుండా తప్పిచూ తిరుగుతున్నారు, అదే కనుక మీరు కనుక ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. కాబట్టి వాళ్ళ బాధ్యతని వాళ్ళు వైదొలిగి ఇతరులని నిందించడం అనేది కరెక్ట్ కాదమ్మా శ్రావణి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శ్రావణి. మన